100 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు అబ్రాహాముకు, శారాకు 90 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, అబ్రాహాం ఎందుకయ్యా ఎన్ని ఇచ్చి ఏం చేసినా నాకేముంది, నా ఆస్తి అంతా కూడా నా సేవకుడైన ఎలియాజర్ వాడికి బాధ్యత కదా, నాకేం వారసత్వం ఉందా, కొడుకున్నాడా, ఎవడు లేడు కదా అని అంటే, లేదు నీకు నేను కుమారుని ప్రసాదిస్తాను అని అంటే, ఆమె లోపల ఉండి టెంట్ లోపల, నేను చెప్పేది నీకు 100 ఏళ్ళు నాకు 90 ఏళ్ళు ఇప్పుడు కొడుకు పుడతాడా అని నవ్వింది. సారా నువ్వు నవ్వినావు గనుక నీకు నవ్వు కుమారుడు పుడతాడు. ఐజాక్ అంటే నవ్వు కుమారుడు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నేను మీ కాపరిగా దేవుని సన్నిధిలో నా కన్నీరు కార్చుతూ మనవి చేసేది ఏంటంటే, దేవుని హృదయపూర్వకంగా నమ్మండి. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నమ్మిన వాడికి సమస్తం సాధ్యం. దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక.